ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, రామ్లల్లా చేతిలో ఉన్న బంగారు విల్లుని తాకి చూడు. ఈ రోజే ఒక అద్భుతం చూస్తావు. కాస్త సమయం తీసుకుని విని చూడమ్మా అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఈరోజు అయోధ్యలో మధ్యాహ్నం 12:29 తర్వాత రామ్లల్లాకు ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. చాలా గొప్పగా మన భారతదేశం మొత్తం వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా చాలా గొప్పగా ఒక పండుగలాగా అందరూ కూడా చాలా చక్కగా చేసుకుని ఉంటారు. మరి ఈ సందర్భంలో ఎవరెవరు రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయో నాకు తెలీదు. లైవ్లో రామ్లల్లాని చూసి ఎంతమంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ రోజు బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, బంగారు విల్లుని పట్టుకున్న మన రామ్లల్లా ఆ చేతిలో ఉన్న ఆ బంగారు విల్లుని ఎవరైతే తాకుతారో వాళ్ళకు ఒక అద్భుతమైతే ఈ రోజు జరగబోతుంది. కాస్త సమయం తీసుకొని ఎవరైతే దీన్ని వింటారో వారి జీవితంలో ఒక మహా అద్భుతమైతే జరగబోతుంది అని బాబా గారు ఈరోజు గొప్ప సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి. ఒక ఊరిలో ఒక భిక్షగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తనకి ఆహారం కోసం ఎన్నో అగచాట్లు పడి కనీసం ఒక్క పూటైనా కానీ తిండి దొరికితే చాలు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ భిక్షాటన అనేది చేస్తూ ఉండేవాడు. అలా భిక్షాటన చేసే సమయంలో ఆ భిక్షగాడి ఇంటికి ఒక స్వామీజీ భిక్షకు వచ్చారు. ఆ భిక్షకు వచ్చినప్పుడు, నాయనా కొంచెం భిక్షం ఉంటే పెట్టయ్యా, అన్నం ఉంటే పెట్టయ్యా అని చెప్పి ఆ స్వామీజీ అతన్నైతే అడుగుతాడు. అయితే అతనికి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్వామీజీ కాళ్ళ మీద పడిపోతారు. స్వామి, మీకు అన్నం పెట్టే స్తోమతలో నేను లేను. నేను కానీ నా కుటుంబం కానీ ఒక ముద్ద తినాలి అన్నా కూడా నేను 4-5 ఇళ్లకు వెళ్ళి భిక్షాటన చేసుకొని ఒక ముద్ద తీసుకొచ్చి పెట్టి కొంచెం నా కడుపు నింపుకొని మిగతా కొంచెం నా బిడ్డల కడుపు నింపుతాను. అది కూడా ఒక్క పూట దొరికితే చాలు అనుకుంటున్నాను స్వామి అని వేడుకుంటాడు. నేను మీకు ఏం భిక్ష వేయగలను అని చెప్పి ఆ స్వామీజీ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద నివసించే జీవులలో నా అంత కష్టాలు పడే వ్యక్తి ఎవరూ లేరేమో స్వామి. ఎందుకంటే ఒక్క పూట అన్నం దొరకడానికి కూడా నేను ఎన్ని అవస్థలు పడుతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. నాకంటే కష్టాలు పడే వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో స్వామి. నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకులాగా ఎవరూ కష్టపడకూడదు అని చెప్పి ప్రతి నిమిషం కోరుకుంటూ ఉంటాను అని ఆ స్వామీజీ దగ్గర ఈ భిక్షగాడైతే కాళ్ళు పట్టుకొని మరీ ఏడుస్తూ తన బాధలన్నీ వెళ్ళబుచ్చుకుంటాడు. ముందు నువ్వు నా కాళ్ళ దగ్గర నుండి లేవు బిడ్డా. నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయగలవు. నువ్వు మా అందరికంటే కూడా చాలా కోటీశ్వరుడివి. నీకు ఎంత ధనం ఉంది అని అంటే ఈ ఊర్లో ఎవ్వరికీ లేనంత ధనం నీ దగ్గర ఉంది అని చెప్పి ఆ స్వామీజీ అనగానే ఈ భిక్షగాడు ఆశ్చర్యపోతాడు. ఏంటి స్వామి మీరు మాట్లాడుతున్నది? నా దగ్గర అంత ధనం ఎక్కడుంది? పూటకు కూడా గతిలేని వాడిని నేను ఎంత పీదరికాన్ని అనుభవిస్తున్నానో నీకు ఇందాకే చెప్పాను. ఈ ఊర్లో నాకంటే ఆస్తిపరులు ఎవరూ లేరు అని చెప్పి ఎగతాళి చేస్తున్నారా స్వామి? అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు, లేదు నాయనా, నేను చెప్పేది నిజం. ఒక్కసారి మీ ఇంట్లోకి వెళదాం పదా. అలా ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత దూరంగా ఒక మూలన ఇంట్లో ఒక రాయి పడేసి ఉంటుంది. అది చూసిన స్వామీజీ, అదేంటి నాయనా అని అడుగుతాడు. అది మామూలు ఒక బండరాయి స్వామి అని చెబుతాడు ఆ భిక్షగాడు. దానికి ఆ గురువుగారేమో అది బండరాయి కాదు నాయనా, అది స్పర్శరాయి అని చెప్పగా, కాదు అది బండరాయి స్వామి అంటాడు. ఇలా ఈ విధంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ బిచ్చగాడికి కోపం వస్తుంది. స్వామీజీ, మీరు వయసులో చాలా పెద్దవారు, ఇది మామూలు బండరాయి అని చెప్పి కావాలంటే ఇది బండరాయి అని నిరూపించడానికి ఈ ఊర్లో వారందరినీ కూడా నేను పిలిపించి వాళ్ళ దగ్గర కూడా నిజం చెప్పిస్తాను అని అంటాడు ఆ బిచ్చగాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు, నాయనా,
నా కళ్ళు చూసి చెప్తున్నది నేను వినాలా? లేదంటే నువ్వు ఊర్లో వాళ్ళని పిలిపించుకొచ్చి వాళ్ళు అంటున్న మాటలని నేను నమ్మాలా? అని అంటాడు. అది ఖచ్చితంగా స్పర్శరాయే. ఒక్కసారి దానిని ఇటు తీసుకురా. అలా ఆ బిచ్చగాడు ఆ రాయిని తీసుకొచ్చి స్వామీజీ చేతిలో పెడతాడు. అప్పుడు ఆ స్వామీజీ దానిని తదేకంగా పరీక్షించి, నాయనా ఇది ముమ్మాటికి స్పర్శరాయే. అసలు నీకు స్పర్శరాయి అంటే ఏమో తెలుసా? అని అడుగుతాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, తెలుసు స్వామి, ఎలాంటి ఇనుమునైనా బంగారంగా మార్చే శక్తి కలిగి ఉన్నదే స్పర్శరాయి అని అంటాడు ఆ బిచ్చగాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు, వెంటనే మీ ఇంట్లో ఏవేవి ఇనుప వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకునిరా నా ముందు పెట్టు. స్వామీజీ అలా అనగానే వెంటనే ఆ పని భిక్షగాడు చేస్తాడు. ఆ రాయిని ఒక్కొక్క వస్తువుకి తాకించగానే అన్నీ బంగారంగా మారిపోతున్నాయి. దానికి ఆ భిక్షగాడు చాలా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయిందే కాకుండా ఇదంతా బంగారమేనా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు చెప్పు, నీకు బంగారం ఉంది కదా, ఇప్పుడు ఈ ఊర్లో అందరికంటే కూడా నువ్వే కదా ధనవంతుడివి అని ఆ గురూజీ అంటాడు. అవును స్వామి, నేనే ధనవంతుణ్ణి అని చెప్పి నవ్వుకుంటూ అంటాడు. నువ్వు ఇప్పుడు కొన్ని వందల మంది కుటుంబాలని కూడా పోషించగల సామర్థ్యం కలిగి ఉన్నావు. వాళ్ళందరినీ కూడా నీతో సమానంగా కోటీశ్వరులను చేసే శక్తి కలిగి ఉన్నావు. కాబట్టి ఎవ్వరికీ కూడా బీదరికం అనేది రానివ్వకుండా నువ్వే చూసుకోవాలి అని అంటాడు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఆ బిచ్చగాడు కోటీశ్వరుని చేసే యాగమైతే దక్కుతుంది. చూసావా నాయనా, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రాయి నీతోనే ఉంది. ఇంతవరకు నువ్వు ధనవంతుడివి కాలేదు, కానీ ఇప్పుడు అవ్వబోతున్నావు. నీకు సమయం వచ్చింది. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలు కర్మలు అన్నీ తొలగిపోయాయి. కష్టాలన్నీ కూడా దూరమయ్యే క్షణాలు దగ్గరలో ఉన్నాయి. ఇక మీదట రాజయోగం నీదే అని ఆ స్వామీజీ అంటాడు. అప్పుడు ఆ భిక్షగాడు ఇలా అంటాడు, అవును స్వామి, ఇన్ని రోజులు ఈ రాయి ఒక మామూలు రాయి అని చెప్పి దానిని ఒక మూలన పెట్టాను. దాని గురించి నా జీవితంలో పట్టించుకున్న రోజులే లేవు. ఒక్క పూట అన్నం దొరికితే చాలు అని చెప్పి అడుక్కొని తింటూ బ్రతికాను స్వామి అని చెప్పి అతనికి చెప్పి ఆ స్వామీజీ కాళ్ళ మీద పడి ఆ స్వామీజీకి కూడా కొంత బంగారం ఇచ్చి, అలాగే ఊర్లో చాలా మంది పేదలు ఉన్నారు కదా, ఆ పేదలందరికీ కూడా ఇనుప వస్తువులన్నింటినీ బంగారంగా మార్చి అందరినీ కూడా మంచిగా ధనవంతులుగా మారుస్తూ తాను కూడా ఒక గొప్ప ధనవంతుడు అవుతాడు. ఈ కథని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఈ రోజు చాలా అద్భుతమైన రోజు. నీ జీవితంలో ఇది ఒక మరపురాని రోజుగా చరిత్రలో నిలబడిపోయే రోజు. కాబట్టి ఇంత గొప్ప రోజున నువ్వు రామ్లల్లా చేతిలో ఉన్న బంగారు విల్లుని తాకావు అంటే నీకు అదృష్టం పట్టబోతుంది. మంచి రాజయోగం అయితే నీకు పొందబోతున్నావు. ఈ కథలో ఒక భిక్షగాడు ఏ విధంగా కోటీశ్వరుడిగా మారాడో అంతే విధంగా మన జీవితాలలో కూడా రామ్లల్లా వచ్చిన సందర్భంగా తప్పకుండా మార్పులు కూడా తీసుకొస్తాడు అన్న గట్టి నమ్మకంతోటి ఈరోజు ఈ సందేశాన్ని ఒక నమ్మకంతో విని చూశావు. కాబట్టి నీకు అంతా మంచే జరుగుతుంది. 100% నీకు నువ్వు అనుకున్నది కూడా సాధిస్తావు. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు ప్రతి జీవికి ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో అన్నీ తెలుసు. ఇది చెట్టుకు ఏ కాయ ఇవ్వాలి, ఏ మనిషికి ఏ కష్టం ఇవ్వాలి, ఆ కష్టం నుంచి ఎలా బయటపడివేయాలి అన్నీ కూడా ఆ భగవంతునికి తెలుసు. భగవంతుడికి తెలియనిది ఏదీ లేదు. మనకి ఏం కావాలో మనం కొంచెం అడుగుతాము, కానీ అంతకు వేల రెట్లు, లక్షల రెట్లు, కోట్ల రెట్లు అనేది భగవంతుడు మన కోసమని చెప్పి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంచుతాడు. కాబట్టి తల్లి, నీ కోసమే నేను కొండంతా సిద్ధం చేస్తున్నాను. అది తప్పకుండా నీకు అందుతుందమ్మా. తప్పకుండా అది నువ్వు అందుకున్న తర్వాత నా బాబా నాతో ఉన్నారు అని చెప్పి అప్పుడైనా నా పైన నమ్మకంతో చెప్తావు కదా తల్లి అని చెప్పి మనకి బాబాగారైతే ఈ విధంగా ఈ సందేశాన్ని అందించారండి. ఈ రోజు బాబాగారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని రామ్లల్లా ఆశీర్వాదం నిండు నూరేళ్లు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో 10 మందికి అందేలాగా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా నేను మొదటిగానే కమెంట్ చేయమని అడిగాను. ఎవరెవరైతే రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన జరిగిన సమయంలో
ఎవరైతే కంటతడి పెట్టుకున్నారో వారందరూ కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అందులో నేను ఉన్నానని గుర్తిస్తాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై శ్రీరామ్. జై సాయిరామ్.